ఈ దినాన మనం ఒక వార్తను మీరు అందరు చూసే ఉంటారు. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ ఇది షేర్ అవుతా ఉంది. దేవుని సేవకులు పగడాల ప్రవీణ్ గారు దేవుని యొక్క ఈ దినాన మరణించడం మనం చూసాము. యాక్సిడెంట్ అని కొంతమంది చెప్తున్నారు, మతోన్మాదులు చంపేశారని కొంతమంది అంటున్నారు. కానీ ఇప్పుడు వరకు మనకి ఏ క్లారిటీ లేదు కానండి. మనం చూస్తున్నాం కదా, అందుని బట్టి మన సేవకుల గురించి మనం నిరంతరం కూడా ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. ఎంత గొప్ప సేవకులు మనం కోల్పోయాం కదా. ఆయన ఎంత గొప్ప ధైర్యవంతులంటే క్రైస్తవులకి కోసం ఒక బలమైన వ్యక్తిగా నిలబడిన వ్యక్తి ఈ రోజు మనం కోల్పోవడం జరిగింది. అయితే ఆ సేవకుడి కుటుంబాన్ని కోసము ఆయన ఆత్మ యొక్క శాంతి కోసం నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకునడం మనకి ఆశీర్వాదం కదండి. ఇది దినం సేవకుల కోసం మనం ప్రార్థన చేద్దాము. ఆయనకు పగడాల ప్రవీణ్ గారి కుటుంబం కోసము ఆదరణ కోసం మనము ప్రార్థన చేద్దాం. అంతేకాదు కానీ ఈ దినం అంతా కూడా మనం సేవకుల కోసం, సేవకుల కుటుంబాల కోసము, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం మాత్రం ప్రార్థన చేద్దాము. అయితే ఈ దినాన్ని నాతో కలిసి మీరు ప్రార్థన ఏకీభవించండి. మనం ఎప్పుడైతే సేవకుల కోసం మనం మొరపెడతామో అది మీకు తెలియకపోవచ్చు కానండి, అది చాలా గొప్ప బ్లెస్సింగ్. సేవకులు ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళ సేవల వెనక ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో గొప్ప ఫలింపులు మీరు చూస్తారండి. నిజంగా ఆ యొక్క విత్తనము అసలు ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే మన జీవితంలో సేవకుల కోసం ఎవరైతే ప్రార్థన చేసే ప్రతి ఒక్క బిడ్డ కూడా వాళ్ళ జీవితంలో అన్ని విధాలుగా ఆశీర్వాదాన్ని వాళ్ళు చూస్తారు. ఖచ్చితంగా మీ జీవితంలో ఈ ప్రార్థన, ఈ విత్తనం అనేది ఖచ్చితంగా ఈ ఫలాన్ని పూసుకోవడం మీరు చూస్తారండి. ఇదే కాదు, ఎప్పుడు నిరంతరం కూడా మన సేవకుల కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలండి. వాళ్ళు ఎంతో పోరాడతారు, ఎంతో పోరాటం సైతాన్తోనూ ఇటు మనుషులతోనూ వాళ్ళు ఎంత పోరాడడం అనేది మనం చూస్తూ ఉంటాం. నిరంతరం వాళ్ళ ప్రయాణాల కోసము, వాళ్ళ కుటుంబాల కోసం మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అయితే ఇది మనం ప్రార్థనలో ఎగిరిద్దాం. స్తోత్రం దేవ, గొప్ప దేవ, మహోన్నత పరిశుద్ధాత్మ దేవనైనా అయ్యా ప్రార్థించడాన్ని అభిషేకంతో మమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి పగడాల ప్రవీణ్ గారిని నామానికి తండ్రి ప్రభ పడుతున్నాం దేవా. అయ్యా ఇది బిడ్డ మరణించి ప్రభా ఉండగా తండ్రి ప్రభా ఆ బిడ్డ ఆత్మకనైనా మీరు శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీతి మంత్రులు జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం అని చెప్పావు దేవా. అయ్యా ఇచ్చిన కృపను బట్టి నేను స్థుతిస్తున్నాం దేవా, గణపరుస్తున్నాం దేవా. నీకు సేవకులకు కుటుంబాలకి నైనా ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ఆ బిడ్డలకి నైనా యొక్క భార్యకి బిడ్డలకి ఆదరణ కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. మీరు ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. నీకే వందనాలు గొప్ప దేవా. నీ గొప్ప మా కార్యాలను బట్టి నేను స్థుతిస్తున్నాం దేవా. నీకే స్తోత్రం దేవానైనా. అయ్యా మీకే మహిమ కలుగును కాక ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభా ఎక్కడ తండ్రి ప్రభా అది ఏ విధంగా జరిగిందో అనేది ప్రభా మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. అయ్యా ఏ విధంగానూ గాయం జరిగింది కానీ ప్రభా అటువంటి సావుకులు ఇంకా నేను వేల మంది సావుకులు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానైనా. ఆ బిడ్డ కుటుంబానికి మీరు ఆదరణ కలిగించండి. వాళ్ళ దుఃఖాన్ని మా తండ్రి ప్రభా గాయాన్ని మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం దేవానైనా. ఆ బిడ్డ వదిలి వెళ్ళిన పరిచయం మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. ఇంకా బలంగా మీరు పరిచయం జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి ప్రభా ప్రతి ఎక్కడనైనా ఆ బిడ్డ అయ్యా మరణం తండ్రి ఆ బిడ్డ పరిచర్యలు ఎక్కడ ఆగిపోవడం లోటు ఉంది చూడుతాయా. ఇప్పటి వరకు ఆ బిడ్డ పరిచర్య ఎంత గొప్పగా జరిగిందో ఎంతకన్నా గొప్పగా బిడ్డ పరిచర్య జరగడం మేము చూడాలి దేవా. అటువంటి ఫలింపు నా బిడ్డ కుటుంబంలో బిడ్డ పరిచర్యలు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా బిడ్డ కుటుంబానికి ఆదరణ ధైర్యాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అదే విధంగా దేవా అయ్యా ప్రతి ఒక్క సేవకులు మీకోసం మేము మొరపెడుతున్నాం దేవా. మా సేవకుల చుట్టూ రక్తంతో కంచి వేయండి ప్రభా. మా సేవకుల కుటుంబాల చుట్టూ రక్తంతో కంచి వేయి ప్రభా. అయ్యా ఎక్కడ ఏ మాదులు ఏ దురాతనిక వ్యతిరేక శక్తులునైనా ఈ సేవకులకు వ్యతిరేకంగా లెగుస్తున్నాయో ఏ నామాలు ప్రతి ఒక్క బలవంతుని బంధిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క వ్యతిరేక శక్తులు ఏసు రక్తాన్ని ప్రభా నీ సేవకులకి మధ్య అడ్డుగా పెడుతున్నాం దేవా. ఎవరు లెగుస్తున్నారు బిడ్డలకు వ్యతిరేకంగా వారి నోర్లు ఉంగిపడాలా, వారి కార్యకలాపాన్ని లయం అయిపోవాలా దేవా. అయ్యా తండ్రి ప్రభా నీ సేవకులకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి ఒక్క ఆయుధాలన్నీ నేను కొట్టివేస్తున్నాం దేవా. అయ్యా నీ సేవకులు చుట్టూ రక్తంతో కంచి వేస్తున్నానయ్యా. వాళ్ళ ప్రయాణాలకు తోడుగుండమని ప్రార్థిస్తున్నాం దేవా. వాళ్ళ చుట్టూ మీ రక్తంతో కంచి వేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ప్రతి ఒక్క దైవజనుడి యొక్క కుటుంబాల్లో అయ్యా వాళ్ళ బిడ్డల చుట్టూ రక్తంతో కంచి వేయండి అయ్యా. ప్రతి ఒక్క దైవజనుడి ప్రయాణాలు జర్నీస్ లో వాళ్ళ యొక్క వెహికల్స్ లో ఆయన చుట్టూ మీరు తోడుగా ఉంచు ప్రభా. ఎటువంటి మరణాలు ఆకస్మిక మరణాలు సేవకుల విషయంలో మేము వినొద్దయ్యా. ఇటువంటి నేను హత్యలనే మా సేవకుల విషయంలో మేము వినొద్దు ప్రభా. నీకు భీకరమైన కార్యం మా సేవకుల విషయంలో మీరు జరిగించిన భావిస్తున్నాం దేవా. అయ్యా ఎంతో లోటు ఒక సేవకుడు చనిపోతే అయ్యా ఇప్పటి వరకు అయినా కరోనా నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సేవకులైనా మరణించినా కూడా ఆ సేవకులు ఎత్తి పడుతున్నాం దేవా. ఆ సంఘాలను ఎత్తి పడుతున్నాం దేవా. ఆ సంఘాలు ఇంకా మీరు బలంగా సేవన జరిగించండి అయ్యా. ఎక్కడ ఏ కుటుంబాల్లో
వాళ్ళ సేవకులు కోల్పోయిన వారు ఉన్నారు అయ్యా. ఇప్పుడు ప్రవీణ్ గారే కాదు, పగడాల ప్రవీణ్ గారే కాదు కానీ ఇంకా ఎంతో మంది సేవకులు చనిపోయినారు కరోనా నుంచి ఇప్పటి వరకు కూడా. ఆ సేవకుల్ని బలంగా ఆ సేవకుల కుటుంబాన్ని బలంగా వాడుకో. ఇంకా ఆయన ఆ సేవలు ఇంకా బలపరచు, ఇంకా బలంగా కార్యాలు జరిగించయా. ముందు ఆ సేవకులు ఉన్నప్పటికంటే ఇంకా లేనప్పుడు ఫలింపు ఆ సంఘాలు వాళ్ళు చూచెదురుగా కానీ పాటిస్తున్నానే, చూచెదురుగా కానీ పాటిస్తున్నానైనా. అయ్యా ఎటువంటి సేవకులు మేము కూలిపోయామో అంతకన్నా గొప్పగా తండ్రి ప్రభు అటు పగడాల ప్రవీణ్ గారి లాంటి సేవకుల్ని 1000 మంది సేవకులు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను దేవా. 1000 మంది సేవకులు మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. అటువంటి బలంగా ధైర్యంగా నీ నామాన్ని ప్రకటించే వారు నాయన, ప్రేమగా తండ్రి ప్రభు, ఓర్పుగా సహనంగా తండ్రి ప్రభా అయ్యా నీ నామాన్ని ప్రకటించే గొప్ప ఇదైనా యోధులు నాయన తండ్రి ప్రభా, అటువంటి వారియర్స్ నైనా మా సంఘాలు సేవకులు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ కృప నీ కనికరం అని ప్రార్థిస్తున్నాను దేవా. మరి ప్రతి ఒక్క దైవజనుల కోసం మేము ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి దైవజనుడి సంఘాలు ఏక మనసు ఏకాత్మ ప్రేమ ప్రేమ కలిగి ఉండాలయ్యా. ఏ భేదాలు మా సంఘాల్లో మా సేవకుల్లో ఉండదయ్యా. సేవకులందరూ ఏకమైపోవాలయ్యా. మా సేవకులందరూ ఏకాత్మ కలిగి ఉండాలి. ఏ డినామినేషన్ అయినా ఏ సంఘాలైనా సేవకులందరూ కలిసి ఒక చాటు మీద నడవాలయ్యా. సేవకులందరూ ఒకే మాట మీద ఉండాలయ్యా. సేవకులందరూ ఒకే మార్గంలోనైనా అయ్యా తండ్రి బలంగా తండ్రి ప్రభు కలిగి ఉండి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయ్యా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం, మా సేవకుల్లోనైనా విరోధంగా మాట్లాడడం అనేది తీసివేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అంతేకాదు దేవా, చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ కలిసి ఏక మనసుతైన నీ రాజ్యం కట్టి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఏ మా సేవకులు మందిరాలు నిర్మించుకోవడానికి స్థలాలు దయచేయండి. మా సేవకులు మీ స్థలాలు తీసుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఏ మా సేవకుల మీద దాడులు జరుగుతున్న దాడులు వేసి నామలు ఆగిపోను గాక. మా సేవకుల యొక్క సంఘాల మీద జరుగుతున్న దాడులు వేసి నామలు ఆగిపోను గాక. ఆ మతం మాది వేస్తున్నాం అగ్ని దిగురు కాగా, అగ్ని దిగురు కాక, అగ్ని దిగురు కాక. వాళ్ళ ఆలోచనని కొట్టి వేయబడినాక ఏ శక్తులు అయితే క్రైస్తవుల వ్యతిరేకంగా సేవకుల వ్యతిరేకంగా ఎదుగుతున్నారో వారి యొక్క తండ్రి ప్రభా ఏసునామములో వాడి కార్యకలాపాలు వాళ్ళ మాట వాళ్ళకి ప్రాణాంతా ఏసునామములో విచ్ఛిన్నమైపోనుగా కానీ పాటిస్తున్నాను దేవా. విచ్ఛిన్నమైపోనుగా కానీ పాటిస్తున్నాను దేవా. అయ్యా మా శత్రువులు తండ్రి ప్రభా ఏసయ్యా విచ్చలు విడిగా తిరుగుతున్నా ఏసునామ యొక్క శత్రువు బలవంతుడి మీద మాకు అధికారాన్ని ఇచ్చాను దేవా. ఏసునామ ప్రతి ఒక్క బలవంతుని ఏసునామములో బంధిస్తున్నాను దేవా. మా క్రైస్తవుల వ్యతిరేకంగా ఎదుగుతున్న బలవంతుని బంధిస్తున్నానయ్యా. మా సేవకుల వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి ఒక్క బలవంతుని బంధిస్తున్నానయ్యా. మా సేవకుల కుటుంబాల వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి బలవంతుని బంధిస్తున్నానయ్యా. మా క్రైస్తవుల మందిరాలకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి ఒక్క బలవంతుని బంధిస్తున్నామయ్యా. మా క్రైస్తవ సంఘాలకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి బలవంతుని బంధిస్తున్నాం దేవా. అది అంతేకాదు ఆయన క్రైస్తవులు చర్చి స్థలాలను ప్రభా అయ్యా రాజకీయ నాయకులు ప్రభా ఇటువంటి కబ్జాలు చేసుకోవాలని తల్లి బెదిరిస్తున్నాయినా ఎంత మంది నాయన ప్రలోభాలు గురి చేస్తున్నాయని సేవకులు బెదిరిస్తున్నారు. అటువంటి యొక్క ప్రతి శక్తులన్నీ వేస్తున్నాం లయమైపోను. అయ్యా మా క్రైస్తవుల సంఘాల చుట్టూ క్రైస్తవ ఒక ప్లేసుల చుట్టూ నీ రక్తంతో కవర్ చేస్తున్నామయ్యా. నీ రక్తంతో కవర్ చేస్తున్నామయ్యా. మా సంఘం నూతన ఆత్మ చేర్చబడాలి. మా సంఘాల సేవకులు బలమైన ప్రార్థన ఎదురుగా మీరు దేవాలయతో ప్రార్థిస్తున్నాం. మా సంఘం మా సేవకులయ్యా అంత్యకాలంలో అభిషేకంతో కదలాలయ్యా. అంత్యకాలంలోనైనా అయ్యా మీ శిష్యులనైనా అయ్యా భయపడుతున్నప్పుడు తండ్రి ప్రభా మీ మరణం తర్వాత వాళ్ళు భయపడి దాక్కుంటున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళు మేడ మీద అనుభవం కలిగి అయ్యా ప్రార్థిస్తున్నప్పుడు అగ్ని నాలుకలు వాళ్ళ మీద దిగినాయో అయ్యా ఎవరైతే పిల్లిలాగా భయపడుతూ దాక్కున్న వాళ్ళు అయ్యా పులుల వలనైనా భయ ఆత్మతో నన్ను బయటకు వచ్చి అయ్యా నీ గొప్ప కార్యాలనైనా నువ్వు చేసిన దానికన్నా ఇంకా బలమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు కదా. అటువంటి బలమైన అభిషేకంతో మా సేవకులు నింపు. నీ ఆత్మ బలంతో మా సేవకులు నింపు. నీ అంత్యకాలం అభిషేకంతో మా సేవకులు నింపయ్యా. నీ కడపడి వచ్చి మా సేవలకు రగిలించు. మా సేవకులు రగిలించయ్యా. హల్లెలూయా రవాల హాబో శీఖర బాబా అయ్యా మా మీద రగిలించి చెప్పండి. మన కోసం మన సేవకుల కోసం మనం వెళ్తున్న సంఘాల సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి కలిసి అయ్యా మా సేవకుల కుటుంబాలు సమృద్ధిని దయచేయండి అయ్యా. అయ్యా మా సేవకుల మందిరాల్లో సమృద్ధిని దయచేయండి అయ్యా. చెప్తారన్నమాట కలిసి మా సేవకుల సమృద్ధిని అయ్యా. మా సేవకుల కుటుంబాలు సమృద్ధిని అయ్యా. ఏ కొరత మా సేవకులు చూడొద్దు చెప్తారా. మన సేవకుడు సమృద్ధిగా ఉన్నప్పుడు మన సేవకులు సంతోషంగా ఉన్నప్పుడు మనం కూడా సంతోషంగా ఉంటాం. అయితే దేవుడు మన సేవకుల కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు బలంగా ఉన్నప్పుడు మనం కూడా బలంగా ఉంటాం. అయ్యా మా సేవకులను అభిషేకించయ్యా. మా సేవకులను బలంగా వాడిపోయా అయ్యా. అన్ని విధాలుగా సమృద్ధి మా సేవకులు దయచేయమని సాధిస్తున్నాం దేవా. వాళ్ళ ప్రయాణాలంతట్లో మీరు తోడుకుండండి అయ్యా. ఎక్కడ యాక్సిడెంట్స్ ఎక్కడ ఆకస్మిక మరణాలు మా సేవకులు జరగదు చెప్తారు నాతో కలిసి. ఎక్కడ ఆకస్మిక మరణాలు జరగదు, ఎక్కడ యాక్సిడెంట్ మా సేవకులు జరగదు అయ్యా. వాళ్ళ వాహనాల చుట్టూ దూతలు పెంచి ఉండాలి. ఎటువంటి దుండగులు ఎటువంటి గాతల మధ్య వినడానికి వీలేదు ప్రభా. నీ సేవకులు ఒకరు ముట్టే ప్రభా అయ్యా. నీ కనుగుట్టిని ముట్టివాడారు కదా అయ్యా. తండ్రి ప్రభా నీ బిడ్డలు ముట్టిన వాడు కనుగుట్టిని ముట్టివాడయ్యా. నీ భయం వాళ్ళ కలగాలయ్యా. నీ భయం వాళ్ళ కలగాలయ్యా. ఎవరైతే సేవకులు ముట్టారు అది వాళ్ళకి భయం కలుగుందాక నీ భయం కలుగునాక నీ భయం కలుగునాక నీ కనుగుట్టిని ముట్టివాడని చెప్పావు కదా. అటువంటి భయం కలుగుందాక అని సాధిస్తున్నాం దేవ. క్రైస్తవ విరోధంగా కలిగిన ఎవరైనా తండ్రి ప్రేమతో కలుసుకోవాలయ్యా. దేవుడు వారి పక్షాన్ని రక్షించాలయ్యా.
ఉండాలయ్యా. అయ్యా నీ సేవకులు అంటే వాళ్ళ పిల్లల చుట్టూ దేవుని కాపుదల భద్రత ఉండాలయ్యా. ఏ అపాయం జరగకుండా మీరు కంచి వేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఆయన స్వస్థత అభిషేకం గురించి అయ్యా తండ్రి ఎవరు వ్యతిరేకం మాట్లాడొద్దు ప్రభా. స్వస్థత అభిషేక వరాలతో నింపబడి దైవజనులు బలంగా వాడబడాలయ్యా. అయ్యా బోధకులు సేవ స్వార్థికులు సేవలు ఇంకా బలంగా వాడబడాలయ్యా. మీరు అభిషేకాలు స్వస్థత వరాలతో వాడబడి దైవజనులు ఎవరు విమర్శించకుండా ప్రభా ఒకళ్ళు ప్రేమను కలిగించండి. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఐక్యత ప్రేమను సమాధానాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాను దేవా. దైవజనులు సమాజం నుండి వెలివేయబడిన ఒకవేళ చంపబడిన లాంటి కుటుంబ జీవన కృప కాపుదల ఎదుగుగా ఉంటుందిగా కానీ ప్రార్థిస్తున్నాం దేవా. దైవజనులకు సమాజంలో ఎటువంటి హింసలు అయ్యా మందిరాలు కూర్చడం దాడులు చేయడం జరగకుండా అయ్యా నీ అగ్ని కంచి కాపుదల సాగు చుట్టూ దాన్ని ఉంచుతున్నాం దేవా. నాయన అయ్యా ప్రతి దైవజనుని ఆశీర్వదించయ్యా. అయ్యా మీరు దీవించండి అయ్యా. మీ సేవలు వాడుకుండా అయ్యా. ఏ దైవజనుని ఆకస్మికంగా చనిపోయిన తండ్రి అవునయ్యా వారి కుటుంబాలన్నీ దేవా నువ్వు ఆదుకోవాలయ్యా. అంతే కదా వాళ్ళ సేవ ఆగిపోవద్దయ్యా. ఇంకా బలంగా ముందుకు సాగాలయ్యా. ఏ దేవజన పిల్లల దీవాన్ని కాపాడాలి ప్రభా. అయ్యా శత్రువు యొక్క ప్రాంతాన్ని ఇంకా ఎవరిని ముట్టకుండా ప్రభా. అయ్యా దేవుని కొరకు మంట కలిగి పిల్లలు వాడబడాలయ్యా. దేవుని సేవకులు బిడ్డలు బలంగా వాడబడాలి తండ్రి ప్రభా. అయ్యా నీ కృప దయచేయమని సాధిస్తున్నాను దేవా. నీ కృప దయచేయమని సాధిస్తున్నాను దేవా. అయ్యా తండ్రి ప్రభా ఎటువంటి లోతు సేవకులు చూడొద్దయ్యా. వాళ్ళు ప్రతి దాన్ని ఎక్కడ దుష్టుడికైనా మా సేవకుల మీద పడొద్దయ్యా. ఏ దుష్టుడికైనా మా సంఘాల మీద పడొద్దయ్యా. ఏ దుష్టుడికైనా మా సంఘస్థుల మీద పడొద్దయ్యా. అయ్యా సాధన చేస్తారా నాతో కలిసి ఏ దుష్టుడికైనా మా సంఘాల మీద మా సేవకుల మీద పడొద్దయ్యా. మా చర్చిల మీద పడొద్దయ్యా. క్రైస్తవుల వ్యతిరేకంగా లెగుస్తున్న ప్రతి ఒక్క రాజ్యాంగాలు కూలిపోవాలా. క్రైస్తవుల వ్యతిరేకంగా ప్రతి ఒక్క జీవులు వేస్తున్నాము రక్తాంతో అయ్యా అడ్డగిస్తున్నాం దేవా. ఏ ప్రతి జీవులన్నీ తండ్రి ప్రభా క్యాన్సిల్ అయిపోవాలా. క్రైస్తవుల వ్యతిరేకంలో ప్రతి చట్టాలు కూలిపోవాలయ్యా. నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం దేవా. నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం దేవా. నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం దేవా. నీ సేవకుని బలంగా వాడుకో. అగ్నివరం మీరు అభిషేకించు. నీ సేవకులతో నువ్వు కదలాలయ్యా. నీ ప్రభావం సేవకుల ద్వారా కదలాలయ్యా. నీ సేవకులు నడుస్తున్నప్పుడు స్వస్థత కలగాల. నువ్వు సేవకులు కదలికలనైనా బిడ్డలు విడుదల కలగాల. అటువంటి అభిషేకంతో అభిషేకించయ్యా. అది నాయన అయ్యా పేదలైనా ఉమ్ముల ద్వారా స్వస్థత కలిగింది అయ్యా. పేదల యొక్క రుచి వచ్చే చేతి రుమాల ద్వారా స్వస్థత కలిగింది అయ్యా. నీడ వల్ల స్వస్థత కలిగింది. అటువంటి కార్యాలు మా సేవకుల ద్వారా మీరు బలంగా వాడుకో. మా సేవకులు మీరు అభిషేకించు. నేను స్వస్థత వరాలు అభిషేక వరాలతో మీ సేవకులు అభిషేకించే ఇది అంతేకాలం అభిషేకంతో బలంగా వాడుకో అయ్యా. హల్లెలూయా రబలహర అభిషేక ప్రతి ఒక్క సేవకుల కుటుంబం మీద నీ అగ్ని దిగుతున్న ప్రతి ఒక్క సేవకుల కుటుంబాలు ధైర్యంతో నింపబడినాక జరిగే కార్యకలాపాలను బట్టి నీ సేవకులు ఎంతో భయపడుతున్న వారి ఉండగా నీ సేవకుల్ని ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను. సేవకుల కుటుంబాన్ని ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క దుష్టుడి కన్నునైనా మా సేవకుల మీద నేను గుడ్డితనం కలుగుగా కను ప్రార్థిస్తున్నాను. వాడి కన్ను మా సేవకుల మీద పడద్దు. మా సంఘాల మీద పడకుండా వాడి కన్ను గుడ్డితనం కలుగజేస్తున్నాయి. ప్రభా ఎక్కడ దిగుతున్న దృష్టిని అక్కడ తుక్కి వేసిన పాములను కూడా మాకు అధికారం కాదు. క్రైస్తవులు వ్యతిరేకంగా సేవకులు వ్యతిరేకంగా లెగుస్తున్నావు దృష్టిగా వేస్తున్నాం. మేము తొక్కి వేస్తున్నాం చెప్తావా. దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. మనకు అధికారాన్ని బట్టి మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలా. దేవుడు మనకిచ్చిన అధికారాన్ని పాములను మనం తొక్కి వేసే వారిగా ఉండాలా. అయ్యా చెప్తున్నాం దేవా. అవును పాములను తుక్కుడానికి మాకు అధికారం ఇచ్చావు దేవా. మేము తొక్కి వేస్తున్నాం దేవా. మా సేవకులకి వ్యతిరేకంగా దిగుతున్న సేవకు యొక్క దుష్టుడు వేస్తున్నాం బంధిస్తున్నానయ్యా. మేము తొక్కి వేస్తున్నాం దేవా. మా సంఘాన్ని మీరు అభిషేకించండి అయ్యా. మా సేవకుని మీరు అభిషేకించు. వాళ్ళ కార్లు చుట్టూ వాళ్ళ బయట చుట్టూ వాళ్ళ చుట్టూ ఎక్కడికి వెళ్తున్నా నువ్వు కదలాలని కార్యం తండ్రి బిడ్డల విషయాలు జరగాల. నీ ప్రొటెక్షన్ ఉండాలా. నీ దూతలు తోడుగా ఉండాలయ్యా. వాళ్ళకి మంచి ఆరోగ్యం తెచ్చింది. ఏ సేవకుడు అనారోగ్యంతో మాకు తెలిసిన ఒక సేవకుడు ఏమైనా పాస్టర్ గారని ఆ సేవకుడు తండ్రి ఆ సేవకుడు యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ సిక్ అయి ఉన్నారు. ఆ బిడ్డ కోసం కూడా మీరు మాతో కలిసి ప్రార్థన చేయండి. అవునంటే ఎంతమంది సేవకులనైనా అయ్యా తండ్రి ప్రభా సిక్ అయి ఉన్నారో హాస్పిటల్ ఉన్న ప్రభా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా బిడ్డను హీల్ చేయండి అయ్యా. ఏ అనారోగ్యం సేవకులను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ బలమైన కార్యాలు భీకరమైన కార్యాలు సేవకుల విషయంలో జరుగును గొప్ప మార్పులు మేము చూడాలి అయ్యా. నీ గొప్ప కార్యాలు మేము అయ్యా మీ సేవకుడు తండ్రి ప్రభా అయ్యా పగల ప్రవీణ్ గారిని మేము ఇంకొకసారి ఎత్తిపడుతున్నాం. ఆ బిడ్డకి ఆత్మ శాంతిని మీరు దయచి అదే విధంగా ఆ బిడ్డ కుటుంబాన్ని మీరు ఆదరించయ్యా. ఆ భార్య నా బిడ్డను మీరు ఆదరించు అయ్యా. మీరు ఇంకా బలపరచునైనా ఎక్కడ లోటు ఇవ్వడగానే అంత బలమైన కార్యాలు ఆ బిడ్డ జీవితంలో ఆ బిడ్డ సంఘాలను జరుగును తను ప్రార్థిస్తూ అయ్యా మా కుటుంబాన్ని మా సేవకుల కుటుంబాన్ని ఎత్తిపడుతున్నాను దేవా. ఇది నాన్న బట్టి నిస్తుతిస్తూ నేను పరుస్తూ అయ్యి మా ప్రార్థన ఆలకించిన మహిమ